అందరికీ నమస్కారం. కరోనా తర్వాత ఎక్కడ చూసినా, ఏ ఇంట్లో చూసినా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ తింటే. అయితే ఇక్కడ డ్రై ఫ్రూట్స్లో కొన్ని చిట్కాలు ఉన్నాయి, మీ అందరికీ తెలియపరుద్దామని మేము ముందుకు వచ్చాము. ఒకప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే, మతిమరుపుతో బాధపడేవారు మాత్రమే డ్రై ఫ్రూట్స్ తినేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అందరికీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దీనికి ఒత్తిడి, ఆందోళన ముఖ్య కారణం. యోగా, వ్యాయామంతో చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. మెదడు ఉత్సాహంగా పనిచేయాలంటే, జీవన శైలి కూడా సరిగా ఉండాలంటే రాత్రి 10 పడుకుని ఉదయం 5 నిద్ర లేవాలి. దాంతోపాటు ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తింటుండాలి. ఆకలి తీరితే చాలనుకుని అన్నంలో పచ్చడో, రసమో, పెరుగో కలుపుకు తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రోటీన్లు ఉన్న పప్పు ధాన్యాలు తినాలి. మంచి పోషకాహారం అందితే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్, యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న బాదం పిస్తా, వాల్నట్స్, జీడిపప్పు లాంటివి తినడం వల్ల మెదడులో కణాలు పాడు కావు, చెడిపోవు. దీని పనితీరు, వాటి కణాల యొక్క పనితీరు మెరుగవుతుంది. అందువలన మనకి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా మెదడుకు చాలా అవసరమైన కే విటమిన్ విస్తారంగా ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తి తగ్గకుండా కాపాడుతుంది. నేరేడు, స్ట్రాబెర్రీస్, రేగిపండ్లు, ఉల్లి, వెల్లుల్లి, అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మెదడు పనితీరును బాగుండేలా చేస్తాయి. అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ తిన్నా మెదడు పనితీరులో సమస్య రాదు. చివరిగా మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదో తప్పదన్నట్టు కాకుండా ఆస్వాదిస్తూ తినడం వల్ల ఆహారం చక్కగా వంటబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.